వాక్యము చాలా విలువైంది, చాలా ఉన్నతమైంది. యథార్థంగా ఉన్నట్టుగానే నిరర్ధకం కాంది వాక్యం. ఒకప్పుడు ఐగుప్తి బానిసత్వంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. 400 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుని, వాళ్ళ బ్రతుకుల్ని తెల్లారతలేదని, వాళ్ళ జీవితాలు అక్కడే ముగిసిపోతున్నాయని, తినడానికి తిండి లేకుండా బానిసత్వ పరిస్థితుల్లోనే వాళ్ళ కొట్టినా కూడా కనీసం ఓర్చుకుని ఆ పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మా బ్రతుకులు ఎక్కడే ముగిసిపోవాలేమనుకుని ఇశ్రాయేలు జనాంగం కన్నీళ్లు పెట్టుకుని దేవునికి ఆర్తనాదాలు వినిపించారు. ప్రభువా, నీ ఎదుట మేము తప్పు చేసాం, మా బ్రతుకులు పాడు చేసుకున్నాం, మా జీవితాలు నాశనం చేసుకున్నాం, మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నాశనం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాం ప్రభువా. మా దుర్మార్గమైన జీవితం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టినందుకే ఈ గతి పట్టింది మాకు. ఈ బానిసత్వ జీవితంలో నుంచి మేము బయటకు రావాలని కోరుకున్నాం ప్రభు అని అడిగితే, వాళ్ళ మధ్యన ఒక రక్షకుడిని పుట్టించాడు. ఎవరో తెలుసా? మోసే గారిని ఎప్పుడైతే వాళ్ళు పుట్టించాడో, ఆ పుట్టించినటువంటి బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డనే చంపించాలనుకుని రాజాజ్ఞ బయలుదేరినప్పుడు, ఆ రాజ్యాజ్ఞ భయపడి చాలా మంది పిల్లల్ని చంపేస్తే ఆ బిడ్డని 3 నెలలు పెంచిందంటే తల్లి. 3 నెలలు. నేను అడుగుతున్నానండి, ఈ 3 నెలలు పెంచేటువంటి ఆ విధానం ఉన్నది చూడండి. చదువుతున్నప్పుడు ఎన్ని నెలలు ఆ బిడ్డ అని తల్లి దాచిందని చెప్పేటప్పుడు చాలా సునాయాసంగా చెప్పేస్తాం మనం. 3 నెలలు దాచిందండి అని మనం మాట్లాడేస్తుంటాం. నిజంగా అడుగుతున్నానండి, సైనికులు కత్తి పట్టుకుని ఇంటి ముందు తిరిగి ఎతికెతికి చంపుతున్నారు పిల్లలు ఎవరైనా ఉంటుంటే. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని, మగ పిల్లల్ని ఇలా చంపుతున్నప్పుడు, కత్తులు పట్టుకుని తిరుగుతున్నప్పుడు అనేక మంది పిల్లలందరినీ చంపేశారు. ఇంకెవరు లేరు. ఒక్క మగాడు మాత్రమే ఉన్నాడు, మగబిడ్డ. అది మోషే మాత్రమే. మోషే వాళ్ళ ఇంటి ముందు కూడా తిరుగుతున్నారు కత్తులు పట్టుకుని సైనికులు. 3 నెలలు తెలియకుండా దాచిందంట. ఎలా దాచి ఉంటుందంటారండి? ఏడవడంటాడా బిడ్డ? ఏడవడంటారా? ఏడవనివ్వలేదట. మరి ఏం చేసింది? పిల్లలు ఏడ్చినన్ని తల్లి పాలిస్తూ ఉంటుంటదండి. తల్లి పాలిస్తూ ఉంటుంటది. ఆడు ఏడుపు మానేగానే మళ్ళీ ఉంటుంటది. ఏడవగానే పాలిస్తూ ఉంటుంటది. పాలు ఇవ్వగానే ఆడటం మానేస్తూ ఉంటుంటాడు. ఈ పరిస్థితి కానీ నిజంగా ఆలోచించగలిగితే, మోషే నోటంటే ఏడుపు రాకుండా ఉండడానికి వాళ్ళ అమ్మ వ్యాఖ్యానకు అతను ఏమని రాశాడు తెలుసా? పాలుకు బదులు రక్తాన్ని కూడా ఇచ్చిందంట. 3 నెలలు పాలుకు బదులు రక్తాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే రోజుకి అలాగా పాలిస్తూ ఉంటుంటే ఈమెకి బయటికి వెళ్ళని పరిస్థితి, సరైన ఆహారం ఉండదు. ఎలా పెంచుకోవాలి? ఏడిస్తే చంపేస్తారు. ఏడవకూడదు. పాలు ఇవ్వాలనుకున్నప్పుడు రానండి ఏం చేస్తుంది? రక్తం పిండుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. పెంచిందండి అలాగే బిడ్డనే. 3 నెలలు దాచి గాయ లేక విడిచిపెట్టేసి చంపుకోలేక ఏం చేసింది? నైన్ నదిలో కుదిలేసింది. దేవుని సంకల్పం ఆ బిడ్డ పక్షాన ఉంది కనుక, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించే రక్షకుడు కనుక నైన్ నదిలో విడిచిపెట్టేస్తే, నేరుగా ఎవరు చంపాలనుకున్నారో ఆ చంపాలనుకున్నటువంటి వ్యక్తి కూతురునే ఆ బిడ్డ దొరికేలా చేసి ఆ కోటలోనికి పంపించాడు. ఆ వ్యక్తిని, ఆ బిడ్డనే పంపించిన తర్వాత రాణి అడిగింది, ఫరో కుమార్తె, నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎవరైనా ఎబ్రీసీలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఆ బిడ్డ యొక్క సహోదరి అక్కడే పనిచేస్తే, నాకు తెలిసినటువంటి ఒక తల్లి ఉంది, పాలిస్తుంది, నేను తీసుకొస్తానమ్మా, నాకు ఆజ్ఞిస్తానంటే తీసుకురమ్మంటే మోషే గారి తల్లినే తీసుకొచ్చిందండి. మోషే గారి తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లికి పాలు ఇవ్వమనగానే కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె ఎప్పుడైతే అప్పగించిందో ఆ ఫరో కుమారుడిగానే ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తుంది తల్లి. ఇస్తూ ఏమంటుంది తెలుసా? కన్నీళ్లు గారి ఏడుస్తుందండి. ఆ కన్నీటి చుక్కలో తాగుతున్న చిన్నప్పుడు బాల్యంలోనే మోషే మీద పడుతున్నాయి. ఆ కన్నీటి చుక్కలు పడుతున్నప్పుడు చెబుతుంది, ఆ చిన్న వయసులో వింటాడో వినడో పాలు తాగుతున్న పరిస్థితిలో తెలియదు తల్లికి. పరిస్థితులు ఏంటో వివరించి చెబుతుంది. నానా, కోటలో పుట్టిన వాడివి, ఐగుప్తు సింహాసనం మీద కూర్చోడానికి రాజవంశీకుడు కాదురా నువ్వు. బానిస బ్రతుకులు మనవి. ములుకులోనే మన జీవితాలు ఇలా ముగిసిపోతున్నాయి. మన బ్రతుకులు ఇందులోనే తెల్లారిపోలేకుండా ఇలాంటి పరిస్థితులు ఏడిస్తే ఒక కారణ జన్ముడిగానే దేవుడు నిన్ను పుట్టించాడు. నానా, పెద్ద ఎదిగిన తర్వాత కోటను విడిచిపెట్టి నీ గురించి మేము ఎదురు చూస్తావా? నువ్వు రావాలి, మమ్మల్ని కాపాడాలి. అప్పటి వరకు నా కళ్ళు నీ వైపే చూస్తాయి నానని రోజుకి అమ్మ ఏడుస్తూ పాలు పెడుతూ చెబుతుందండి ఇదే మాటలో. ఏం చేసిందో తెలుసా? వారుడు నడవవలసిన త్రోవవాడికి నేర్పించింది. పెద్దవాడైనప్పుడు ఏమైందట? తొలగిపోడు అని చెప్పాడు. చిన్నప్పుడు ఎలా ఒళ్ళో పెట్టుకుని ఏడ్చి నేర్పించినవి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. బాలుడు నడవలసిన త్రోవ తల్లి నేర్పించింది. నేర్పించిన తర్వాత గ్రంథకర్త ఏ పదాన్ని ఎత్తుకుని రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. మోషే పెద్దవాడైన తర్వాత చూసే గ్రంథకర్త ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ టచ్ చేస్తున్నాడు దాన్ని. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, మహాజ్ఞాని చెప్పాడు, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించము,
పెద్ద ఎదిగిన తర్వాత దాని నుంచి తొలగిపోవడం. ఎలా తొలగిపోవడం అంటే ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు. బాలుడు నడవలసిన త్రోవ తల్లి నేర్పించింది. బానిసత్వ జీవితాలు కాదు బాబు మనవి, బానిసత్వ జీవితాలు మనవి కాదు. ఇదిగో మనం రాజవంశీకులు కాదు, బానిసత్వ జీవితాలు మనవి. ఈ మురుకులోనే ఈ జీవితం ముగిసిపోయేలా ఉన్నదని తల్లి ఏడిస్తే ఆ ఏడ్చినటువంటి కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు అని చెప్పాడండి. చాలండి, మోషే పెద్దవాడైనప్పుడు. మోషే పెద్దవాడైపోయాడు. బాలుడిగా ఉన్నప్పుడు ఎవరు నేర్పించారు? తల్లి మంచి మంచి వాల్యూస్ నేర్పించింది. నువ్వు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు, రాజవంశీకుడు కాదు, బానిసత్వంలో మురుకువాడలో పుట్టినటువంటి బ్రతుకుల్ని లేవనెత్తడానికి దేవుడు రక్షకుడిగా నిన్ను పుట్టించాడు. ఇది ఎప్పటికీ మర్చిపోగనానని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, చిన్నప్పుడు ఉయ్యాల్లో ఉంటున్నటువంటి ఆ బిడ్డ, ఒళ్ళో పడుకుని పాలు దొక్కుతున్న ఆ బిడ్డ ఆ మాటలు అన్ని చెవిలోకి ఎక్కించుకుని పెద్ద ఎదిగేంత వరకు గుండెల్లో పెట్టుకున్నాడంటే, మరో కుమార్తె దగ్గరికి వెళ్తున్నాడు, ఆడుకున్నాడు, అమ్మ అంటున్నాడు, అని గుండెల్లో తెలుసు నువ్వు నా అమ్మవు కాదన్న విషయం. నువ్వు నన్ను పెంచుకున్నటువంటి తెలివని తెలుసు. ఈ సింహాసనం నాది, కోటలు నాది కదని తెలుసు. కానీ సౌకర్యాలన్నీ ఉన్నాయి. పెద్దవాడైన తర్వాత పట్టాభిషేకానికి వచ్చాడు. పట్టాభిషేకంకి వచ్చిన తర్వాత ఫరో వృద్ధుడు అవుతున్నాడు. నెక్స్ట్ ఎవరు ఎక్కాలి సింహాసనం మీద అంటే ఫరో కుమార్తె వెళ్ళింది. నానా, నా కొడుకుని సింహాసనం మీదకి ఎక్కిస్తానన్నావు కదా, ఎక్కించవనా అని అడిగితే, వాడు బానిస కొడుకుల్లో పుట్టిన వాడిని తీసుకొచ్చి ఎక్కడ ఎక్కిస్తావా అని అడిగితే, బానిస అన్న విషయం వాడికి తెలియదు నాన్న, వాడిని ఎలాగోలాగా సింహాసనం మీద ఎక్కించి అనుకుని నాన్న బతిమాలితే ఫరో ఏమన్నాడు తెలుసా? నీ కొడుకే సింహాసనం ఎత్తానని చెప్పాడు. ఆ రోజు అమ్మ అడుగుతుంది, నానా పట్టాభిషేకం రెడీ అయిపోయింది, పని వాళ్ళు ఉన్నారు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కరెన్సీ దేశాలు అన్నట్లు కన్నా ఐగుప్తి ధనం అనేటప్పటికి గొప్ప ధనం అది. అంత ధనం అన్ని పెట్టింది. పట్టాభిషేకం కొన్ని రోజులకి జరగబోతుంది బాబు, సిద్ధమవ్వనంటే కొడుకు దగ్గరికి వచ్చాడు మోషే. అమ్మా, నువ్వు నా అమ్మవు కాదని నాకు తెలుసు, కోట నాది కాదని తెలుసు, ఇందులో పుట్టిన రాజవంశీకుడిని కాదని తెలుసు. నా గురించి ఎన్నో బ్రతుకులు ఎదురు చూస్తున్నాయమ్మా. బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి నా తల్లి ఉన్నది, నా బానిసత్వంలో మగ్గిపోతున్న నా అక్కలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతో మంది నా తోబుట్టులు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్న జాతి ఉండిపోయింది. నా దేవుడు వీళ్ళ మధ్యని పుట్టించాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా. నేను నిన్ను అమ్మ అన్న విషయానికి తక్కువ చేయను, కానీ నా అమ్మ నాకు ఉన్నటువంటి రక్త సంబంధికులు అక్కడ ఉన్నారు, నేను వెళ్ళిపోతానమ్మా అని చెబితే కొడుకు పాలి మీద పడిపోయిందండి. పెంపుడు పెళ్లి. మరో కుమార్తె తన స్థితిగతులు మర్చిపోయింది. కొడుకు కాలు పట్టుకుని నడుతుంది. నాన్న, ఒక్కసారి అమ్మని చెప్పరా, సింహాసనం ఇస్తారు నీకు, ఇక్కడున్న రాజ్యాలన్నీ నీవే, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, పనులున్నాయి. ఆ పనివాడితోడు ఎందుకురా నీకు ఈ బాధ? నీ పరిస్థితి ఇది బాగుంది, నేను ఉన్నాను కదా, ఎవ్రీడే అయినా పర్వాలేదు, నేను కూర్చోబెడతాను సింహాసనం మీద అనుకుని ఎంత బతిమాలను విడిచిపెట్టకుండా చేసిన పన్నెండు తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు, చదవండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి తనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. చూసారా, అల్పకాల పాప భోగములు అనిపించడానికి నాకు హృదయం లేదమ్మా. ఇవి ఈ రోజు సంతోష పెడితే గంటలో ముగిసిపోతాయి. బ్రతుకున్నంత వరకు నేను నన్ను సంతోష పెట్టగలవు, కానీ అమ్మ నేను చనిపోయిన తర్వాత నిత్య జీవం వెళ్తేనే అక్కడ నా క్రీస్తు గురించి నేను బాధలు పడితే, క్రీస్తు గురించి నిందలు మోస్తే, క్రీస్తు గురించి ఈ శ్రమలు పడితే నాకు పరలోకం అనేది ఒకటి వస్తుంది. అందులో ఆనందకరమైన జీవితం ఉందమ్మా. అప్పటి వరకు కష్టాల కన్నీళ్ళున్నా కన్నీళ్ళు మింగుకుని బ్రతుకుతాను, కానీ ఈ అల్పకాల సుఖభోగాలు నాకు వద్దమ్మా అనుకుని సింహాసనాన్ని, దేశ రాజ్యాన్ని విడిచిపెట్టి, డబ్బుని విడిచిపెట్టి బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాడండి. ఎలాగ వచ్చాడు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన మాట తూచే తప్పకుండా కొడుకు చేశాడు. ఈ రోజు అలాంటి పరిస్థితుల్లోనే ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు నేర్పించలేదనే కదా అర్థం. ఒక మోసేలాగా, ఒక భక్తుల లాంటి పరిస్థితులు మన బిడ్డలకు రావట్లేదంటే నువ్వు ఫెయిల్ అయ్యేవనే కదా అర్థం. నువ్వు నేర్పించుకోలేదనే కదా. నువ్వు నేర్పిస్తే ఒక మోసేలా తయారవడా?